హాయ్ అందరికీ. యూట్యూబ్లో వీడియో స్టార్ట్ చేశాను. ఈరోజు మా అమ్మ వాళ్ళు తోటలో ఒక పని చేస్తున్నారు. అది మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మా తోటలోకి వెళ్ళే దారి. అవన్నీ వేరే వాళ్ళ తోటలు. సో అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు పక్కన ఇలా పొలాలు కనిపిస్తాయి, పొలాల పక్కన తోటలు ఉంటాయి. అండ్ వచ్చేసాం మా తోటలోకి. ఇక్కడ మా అమ్మతో పాటు వేరే వాళ్ళు కూడా వచ్చారు పని చేయడానికి. సో వాళ్ళ చెప్పులు, సో నేను కూడా ఇక్కడ చెప్పులు వదిలేసి లోపలికి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే లోపల పచ్చిగా ఉంది, అందుకే కాలికి చెప్పులకు అంటుకుంటుందని అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చేసాను. కొంచెం లోపలికి వెళ్తే ఇక్కడ ప్లేస్ కనిపిస్తుంది కదా, ఇది భూలక్ష్మి అన్నట్టు, అంటే గ్రామ దేవతలు ఉంటాయి కదా. సో నా ఫేవరెట్ ప్లేస్ ఇది. ఇప్పుడు నేను మా అమ్మ వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలి, ఎందుకంటే ఇది చాలా హైట్ పెరిగింది కదా మక్క. సో వాళ్ళు అవతల పని చేస్తూ ఉంటారు, నాకు తెలీదు. నేను పిలిస్తేనే వాళ్ళు పలుకుతారు. చూడడం కన్నా పిలవడం కొంచెం ఈజీయే కదా, పిలిస్తే తొందర పలుకుతారని అనుకుంటున్నాను. సో కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత పిలుద్దామని ట్రై చేద్దాం. ఇప్పుడు మా అమ్మని పిలుస్తా, పలుకుతుందో లేదో చూద్దాం. అమ్మా, మా అమ్మ పలకడం లేదు, వాళ్ళకి వినిపించడం లేదు కావచ్చు. సో కొంచెం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత వాళ్ళని చూశాను. ఇక్కడే ఉన్నారు వాళ్ళు. చూడండి వీళ్ళే. మా అమ్మతో పాటు నలుగురు వచ్చారు పని చేయడానికి. యాక్చువల్గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను ఒక షార్ట్ అప్లోడ్ చేశాను యూట్యూబ్లో పసుపు వేయడం గురించి. అది చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా వెళ్ళి చూసేయండి. మేము ఇలా పసుపు మక్క కలిపి వేస్తాము మెషిన్ మీద కూర్చొని. ఒకరం మక్క 4 మెంబర్స్ పసుపు వేస్తారు. సో అలా నేనే వేశాను. మక్క వేసేటప్పుడు ఏమైందంటే విత్తనాలు చాలా ఎక్కువ పడ్డాయో, మరి దీని హైట్ ఎక్కువ ఉండడం వల్ల మక్క చాలా ఎక్కువ మొలిచేసింది. అలా మొలిచేయడం వల్ల పసుపుకు చాలా గాలి రావట్లేదు, మంచిగా ఉండదని ఇలా చేస్తారన్నట్టు. మక్కకు కిందన ఉన్న ఆకులు కంకి వరకు అలా ఆకులు తీసేయడం, రిక్కేయడం లాంటివి చేస్తారు. అప్పుడు పసుపుకు చాలా గాలి వచ్చి మంచి దిగుబడి వస్తుంది అని. మేము మెయిన్గా పసుపు కల్టివేట్ చేస్తాము. దాన్ని ఇక్కడ బంగారం అని కూడా చెప్పుకుంటాం. సో బంగారం బాగుండాలంటే మనం చాలా కేర్ తీసుకోవాలి కదా, ఆ కేర్లోనే ఇదొక ప్రాసెస్. అది మంచిగా ఉండాలని, ఇది ఆల్రెడీ పెరిగేసింది కదా మక్క, సో దాని కింది ఇలా తీసేస్తాం అన్నట్టు. తీసేసిన తర్వాత ఇలా కిందన కనిపిస్తుంది కదా, ఇలా వేస్తారనమాట. సో ఇవి మనం మళ్ళీ బయటకు తీయాల్సిన అవసరం లేదు. అవే వర్షానికో ఎండకో అవే ఖరాబ్ అయిపోయి అందులోనే ఉండిపోతాయి. సో మనం తీయాల్సిన అవసరం లేదు. కనిపిస్తుంది కదా ఇక్కడ, తీసిన తర్వాత ఆకులు తీసిన తర్వాత ఎంత మంచిగా ఉందో. అండ్ తీయకన్నా ముందు మనం లోపల కూడా రాకుండా ఉంటుంది. కింద పసుపు కూడా చాలా మంచిగా ప్లేస్ ఉంటుంది. అండ్ పని మొత్తం కంప్లీట్ చేసి వీళ్ళు వెళ్ళిపోతున్నారు. అయిపోయింది టైం. సో వీళ్ళు రేపు కూడా వస్తారు. వీళ్ళు ఇంకా పని మొత్తం కంప్లీట్ అవ్వలేదు. సో రేపు కూడా వీళ్ళే వస్తారని అమ్మ చెప్పింది. మేబీ వస్తుండొచ్చు. రేపు ఎట్లాగో సాటర్డే కదా, వర్క్ ఉంటుంది కాబట్టి రేపు కూడా నేను వద్దామని అనుకుంటున్నాను. చూడాలి, మరి కుదిరితే వస్తాను. వచ్చి కంప్లీట్ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అందులోకించి బయటకు వచ్చేసిన తర్వాత వీళ్ళు ఇక్కడ కాలు కడుక్కుంటున్నారు. అంత కాలుకి మట్టి అంటింది. సో కడుక్కుంటున్నారు, నేను కూడా కడుక్కున్నాను. వెళ్ళిపోతున్నారు. ఆమె అక్క చేతిలో కరివేపాకు తీసుకొని వెళ్ళిపోతుంది ఇంటికి. అండ్ ఇక్కడ చూసారా, ఇక్కడ పైన ఒక జాంపండు ఉంది. అది మేబీ చిలుకలు అవి ఏం చూడలేదేమో, అందుకే అక్కడ అది ఉండిపోయింది. మా అమ్మ దానికోసం చాలా ట్రై చేస్తుంది నాకు తీసేయాలని. అండ్ ఫైనల్లీ తీసింది అనుకుంటున్నారా? ఆఫ్ కోర్స్ మా అమ్మ ట్రై చేసిన తర్వాత రాకుండా ఉంటుందా? చూడండి మీరే. వచ్చేసింది, కింద పడిపోయింది, నాకు ఇచ్చేసింది. ఇంకా ఇస్తే నేను తినకుండా ఉంటానా? తినడం కూడా స్టార్ట్ చేశాను. అలా దాన్ని తినుకుంటూ నడుచుకుంటూ ఇక ఇంటికి పోవడానికి స్టార్ట్ అయిపోయాం. వచ్చేసాం కూడా ఇంటికి. నా కాలుకి మట్టి కూడా చాలా అంటుకుంది. ఇది కడుక్కొని ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. రేపు కొత్త వీడియోతో రావడానికి ట్రై చేస్తాను. మా మమ్మీ దాన్ని మేము బేషన్ అని అంటాం, మీరేమంటారో నాకు తెలియదు. అది తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఇది మా ఊరి హనుమాన్ టెంపుల్. ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్తే మా ఇల్లు.